ప్రస్తుతం స్టార్మాలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్‌లో దీప అత్తగారిగా నటిస్తున్న ఈ క్యారెక్టర్ గురించి మీకు బాగా తెలిసిందే. ఎందుకనంటే గతంలో గనుక మనం చూసుకున్నట్టయితే 'కార్తీక దీపం 1'లో మోనిత విలన్ ఉంటే, ఇక్కడ 'కార్తీక దీపం 2' సీరియల్‌లో చాలామంది విలన్లున్నారు. ఇక దీప కుబేర్‌కి సవతి కూతురు అంటే తెచ్చి పెంచుకున్న అద్దె కూతురని తెలిసింది కేవలం ఈవిడికి మాత్రమే. అంటే మేనత్తగా మాత్రమే. అయితే ఆవిడ రియల్ నేమ్ అంటే క్యారెక్టర్ నేమ్ కాకుండా రియల్ నేమ్ ఉషారాణి. తాజాగా ఆవిడ ఒక పెద్ద మోసంలో చిక్కుకున్నారు. ఒక రకమైన చేదు అనుభవం అని చెప్పాలి. సాధారణంగా మనందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అయితే ఆ క్రెడిట్ కార్డ్స్‌ని ఉపయోగించే క్రమంలో ఆవిడ చాలా పెద్ద మోసానికి ఎదురయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళ అబ్బాయి వాడుతున్న ఐసీసీ క్రెడిట్ కార్డ్ కనిపించడం లేదు. అయితే ఆమె పర్సనల్ క్రెడిట్ కార్డ్ అయినప్పటికీ తన కొడుకు వాడుతూ ఉంటాడు ఆ క్రెడిట్ కార్డ్. అయితే ఇక ఒకరోజు ఏమైందంటే ఆహ్, ఒక ఆయన నేను డీఎస్‌పీని ఫోన్ చేశాను. మీ మీ కార్డ్ ఫ్రాడ్‌లో ఇరుక్కుంది. వెంటనే ఓటీపీ చెప్పండి అని చెప్పడం జరిగిందట. అయితే ఓటీపీ చెప్పొద్దని మీ పోలీసులే కదండీ మాకు చెప్తున్నారు. అయినా నా దగ్గర ఇప్పుడు కార్డ్ లేదు. ఆఫీస్‌కెళ్ళాక చెప్తాననిందట. వెంటనే కాల్ కట్టయిన తర్వాత వెంటనే మెసేజ్‌లు పంపిస్తే ఏదో తేడా కొడుతుందని చెప్పి ఇమ్మీడియేట్‌గా బ్యాంక్‌కెళ్ళి బ్లాక్ చేయించడం జరిగిందట. అయితే ఇటువంటి వాటిని మీరు నమ్మి మోసపోకండని, దయచేసి ఇది నా మాటగా వినండి అంటూ ఆవిడ చెప్పటం ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు గానీ బయటకు చెప్పడం లేదని మీరు చెప్పి మా అందరిని కూడా అలర్ట్ చేశారు అంటూ ఆవిడ పైన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.